గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లోనే నట్స్ తో చాక్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఇవాళ చూపిస్తాను గైస్. ఆల్మండ్స్, క్యాష్యూస్, పీనట్స్ కూడా తీసుకోవచ్చు గైస్. ఎవరికైతే పీనట్స్ ఇంట్రెస్ట్ ఉంటుందో చాక్లెట్స్ లో తినగలం అనిపిస్తే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు గైస్. దీన్ని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకోండి, ఎందుకంటే క్రిస్పీనెస్ అనేది ఉండదు. హై ఫ్లేమ్ లో పెట్టేసి మీరు ఫ్రై చేసేస్తే దీని కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు మీరు ఫ్రై చేసేసుకోండి. ఇలా ఒక 5 minutes ఫ్రై చేయండి, అవనేవి కలర్. సో అప్పుడు మీరు వీటిని సైడ్కి పెట్టేయచ్చు. వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, వీటిని కట్ చేసి కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు, కట్ చేసి కూడా మనం చాక్లెట్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలానే నట్స్ చాక్లెట్స్ లేదా నార్మల్ చాక్లెట్స్, డార్క్ చాక్లెట్స్ ఇలా మీరు వీటిని ఇంట్లో ప్రిపేర్ చేసి ఒక బిజినెస్ లాగా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఒక బిజినెస్ రన్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు గైస్. ఇలా అందరూ అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఇలా ఇంట్లో చేసేసుకోవచ్చు. మీకు నచ్చిన చాక్లెట్ తెచ్చుకొని మెల్ట్ చేసి ఇలా చేసేసుకోండి, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడం వల్ల పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినని వాళ్ళు కూడా చాక్లెట్స్ మిక్స్ చేసి ఇస్తే తినేస్తారు వెంటనే, బికాస్ వాళ్ళకి చాక్లెట్ అంటే అంత ఇష్టం కదా. సో చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అయ్యాయి. సో ఇప్పుడు మనం వీటిని సపరేట్ ప్లేట్లో పెట్టేసుకొని దాన్ని కూల్ చేసేసుకోవాలి. మీకు నచ్చినంత క్వాంటిటీతో చేసుకోవచ్చు, నేను జస్ట్ స్మాల్ క్వాంటిటీతో చేస్తున్నాను. అవి నచ్చితే మళ్ళీ చేసి పెడతాను. ఒక 10 minutes కూల్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటిని కొంచెం హీట్ అయ్యాక నేను ఎలా పెడుతున్నానో ఒకసారి చూడండి గైస్. వాటర్కి బౌల్కి టచ్ అవ్వకూడదు, చూడండి టచ్ అవ్వలేదు. సో టచ్ అవ్వకుండా పెట్టుకోవాలి గైస్. అలా పెట్టుకున్నట్లయితే మీకు చాక్లెట్స్ కూడా చాలా డేస్ ఉంటాయి, మెల్ట్ అవ్వవు. చాలామందికి మెల్టింగ్ టెక్స్చర్ వస్తుంది చాక్లెట్స్ చేశాక, అవి తింటారు. సో ఇలా ఫాలో అయితే ఖచ్చితంగా అలా రాదు గైస్. చూడండి, మీకు నచ్చిన చాక్లెట్స్ తీసుకోవచ్చు. నేను ఒక కప్ ఆఫ్ చాక్లెట్స్ తీసుకున్నాను. మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోండి, డార్క్ అయినా, మిల్కీ కాంపౌండ్ అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో దీంట్లో మన ఇష్టం గైస్. ఎవరైనా మిల్క్ యాడ్ చేసుకోవాలనుకుంటే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మెల్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, సో డోంట్ వరీ. చూడండి గైస్ ఎలా మెల్ట్ అవుతుందో చాక్లెట్. ఇప్పుడే తినేయాలనిపిస్తుంది కదా నాకు కూడా. యూ హ్యావ్ టు వెయిట్. చూడండి, ఇది కింద వాటర్ బౌల్ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు వన్ డైరెక్షన్లోనే తిప్పాలి. సో ఎవరైనా చాక్లెట్ మెల్ట్ అవ్వట్లేదు, పడుతుంది, హ్యావ్ టు వెయిట్. ఇప్పుడు మీకు అంత డౌట్గా ఉంటే 2 tablespoons ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోండి గైస్, బికాస్ మిల్క్ యాడ్ చేస్తే ఇంకా ఫాస్ట్గా మెల్ట్ అవుతుంది, క్రీమీ టెక్స్చర్ వస్తుంది. మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ వాటర్కి బౌల్కి టచ్ అవ్వకూడదు గైస్. టచ్ అయితే మీ చాక్లెట్స్ ఈజీగా మెల్ట్ అయిపోతాయి. సో చూసుకోండి అండ్ బీ కేర్ఫుల్. ఎవరికైనా బిజినెస్ ఐడియాస్ కావాలన్నా, బిజినెస్ టిప్స్ కావాలన్నా నాకు కామెంట్లో కామెంట్ చేయండి గైస్. ఇంట్లో ఉండే ఉమెన్స్ కానీ, జాబ్ కోసం సెర్చ్ చేసే వాళ్ళకి కానీ, ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా కానీ, సో నాకు కామెంట్ చేయండి గైస్. నేను మీకు వాటి మీద వీడియోస్ కూడా చేసి పెడతాను. ఏ బిజినెస్ అయితే బెటర్ అండ్ ఏదైతే ప్రజెంట్ బాగా రన్నింగ్లో ఉంది. చూడండి గైస్, చాక్లెట్ అంతా మెల్ట్ అయిపోతుంది. సో లెట్స్ గో టు నెక్స్ట్ స్టెప్. మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేటప్పుడు దాకా మెల్ట్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక బౌల్ అనేది తీసేసేయాలి గైస్. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని వీటిని మిక్స్ చేసుకోండి గైస్. నెక్స్ట్ ఇలా ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదో ఒకటి అప్లై చేసుకోండి. పేపర్ లేదా అల్యూమినియం ఫాయిల్ ఉంటే అల్యూమినియం ఫాయిల్ యూజ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ మీకు నచ్చిన షేప్స్లో ఇలా అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని దీన్ని 1 hour ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ తీసేసేయండి గైస్. మీకు చాక్లెట్స్ అనేవి రెడీ అవుతాయి.